హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మన భారత అంతరిక్ష ప్రయాణం మొదలై 60 సంవత్సరాలు దాటింది. మనం చూస్తే అంతరిక్ష రంగం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో భాగమైపోయింది. అవునా? మనం పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మొబైల్ ఫోన్స్ చూస్తూనే ఉంటాం. కాల్స్ మాట్లాడాలి అన్నా కూడా సిగ్నల్ ఉండాలి, శాటిలైట్స్ అవసరం. లేదు ఇంటర్నెట్ యూజ్ చేస్తూ ఉంటాం, శాటిలైట్స్ అవసరం. ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ట్రావెల్ చేస్తూ ఉంటాము, మనకు ఆ ప్లేస్ తెలియదు, మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోతాము, దానికి కూడా శాటిలైట్ అనేది అవసరం. అలాగే ఏదైనా మనకి ఫ్లడ్స్ లాంటివి వచ్చినప్పుడు కానివ్వండి, తుఫానులు లాంటివి వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగితే ఆ పంట నష్టం ఎంత ఉంది అని ఎవాల్యుయేట్ చేయడానికి కూడా మనం ఈ యొక్క ఉపగ్రహ చిత్రాలని వాడుతూ ఉంటాం. సో ఇలాగా ప్రతి రంగంలో కూడా మనకి అంతరిక్ష రంగం అన్నటువంటిది భాగమైపోయింది. మరి ఆ నేపథ్యంలో అసలు మన దేశంలో స్పేస్ ప్రోగ్రామ్ యొక్క ఎవల్యూషన్ అనేది ఎలా ఉంది, భారత అంతరిక్ష సంస్థ అన్నటువంటిది ఎప్పుడు ఏర్పడింది, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అలాగే మన ఇండియన్ ఔటర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ కావచ్చు, గగన్యాన్ కావచ్చు, మంగళయాన్ కావచ్చు, ఇలాంటి ఈ యొక్క ప్రయోగాలేంటి, అలాగే ఇప్పటిదాకా ఇస్రో సాధించినటువంటి మైల్ స్టోన్స్ ఏంటి, మనకిది చాలా ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలోనే మనం ఈ వీడియో చేస్తున్నాం. అవునా? సో మైల్ స్టోన్స్ ఏంటి మనం చూస్తే 2020లో మన యొక్క స్పేస్ సెక్టార్లోకి మనం ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించాము. సో ప్రైవేట్ సెక్టార్ రోల్ ఏంటి మన ఇండియన్ స్పేస్ సెక్టార్లో, అలాగే మన స్పేస్ సెక్టార్కి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, ఎదుర్కొనేటటువంటి ఛాలెంజెస్ ఏంటి, దీని గురించి ప్రిలిమ్స్లో మరియు మెయిన్స్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. మనం చూస్తే స్పేస్ టెక్నాలజీ అన్నటువంటిది మనకు ఒక సపరేట్ చాప్టర్, అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి ఎవల్యూషన్ ఎలా ఉంది మన స్పేస్ ప్రోగ్రామ్ అనేసి చూస్తే, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ఈయనని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అనేసి పిలుస్తాం. ఈయనే స్పేస్ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనకి తెలియజేసినటువంటి వ్యక్తి. మరి ఇస్రో అన్నటువంటిది ఎప్పుడు ఫామ్ అయింది చూడండి. ఈ ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఎలా ఉంది అంటే 1961వ సంవత్సరంలో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అన్నటువంటిది ఏర్పడింది. అయితే 1962వ సంవత్సరంలో ఇంకోస్పర్ అంటే ఏంటి, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అంటాము. ఈ ఇంకోస్పర్ అన్నటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఏర్పడింది. అయితే ఇంకొక 7 ఏళ్ల తర్వాత అంటే 1969లో ఈ ఇంకోస్పర్ని కాస్త ఇస్రోగా చేశారు. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాము. ఆగస్టు 15వ తేదీన 1969లో ఇది ఏర్పడింది. అయితే 1972వ సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ఒక స్పేస్ కమిషన్ని అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ని, ఈ రెండింటిని ఏర్పాటు చేయటం జరిగింది. దాని తర్వాత ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఇస్రోని ఉంచారు. మరి ఇక్కడ చూడండి, ఇస్రో 1969వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఏర్పడింది. ఎవరి కింద ఇది పనిచేస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఇది పనిచేస్తుంది. మరి దీని యొక్క మోటో చూడండి, ఏ మోటో ఉంది దీనికి అంటే స్పేస్ టెక్నాలజీ ద సర్వీస్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అన్నటువంటిది. అయితే దీని యొక్క విజన్ ఏంటి, మనము ఏ సంస్థను చూసుకున్నా కూడా అదొక విజన్తో ముందుకు సాగుతూ ఉంటుంది. అయితే ఇస్రో యొక్క విజన్ ఏంటి అంటే సైన్స్ రీసెర్చ్ని అలాగే ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి, గ్రహాల అన్వేషణ, వీటిని కొనసాగిస్తూనే మనకి నేషనల్ డెవలప్మెంట్లో కూడా ఈ యొక్క స్పేస్ టెక్నాలజీ ఉపయోగపడాలి అన్నటువంటి విజన్తో ఇస్రో ముందుకెళ్తోంది. మరి ఇస్రోకి సంబంధించి లాంచ్ వెహికల్స్ ఏంటి, మనం మొత్తం 5 జనరేషన్స్గా వీటిని చెప్పుకుంటాం. ఒకటి శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇది ఫస్ట్ జనరేషన్. రెండవది ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ASLV అంటాము. అలాగే మూడవది పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని మనం ఏమని పిలుస్తాము, వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అనేసి దేన్ని పిలుస్తాము, ఏ లాంచ్ వెహికల్ని పిలుస్తాము అంటే పిఎస్ఎల్విని పిలుస్తాము. తర్వాత GSLV, జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇందులో GSLV Mark 3ని మనం ఏమని పిలుస్తాం, బాహుబలి అని పిలుస్తాం. అలాగే 5th జనరేషన్ SSLV, 2022వ సంవత్సరంలోని ఈ SSLVని లాంచ్ చేయటం జరిగింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే 500 kgల కన్నా తక్కువ బరువు ఉన్నటువంటి స్పేస్ క్రాఫ్ట్ని లో అర్త్ ఆర్బిట్లో పెట్టేందుకు ఈ యొక్క SSLVని తీసుకురావటం జరిగింది.
అయితే ఇక్కడ డిఫరెన్సెస్ చూడండి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3, అలాగే ఎస్ఎస్ఎల్వి. వీటి మధ్య డిఫరెన్సెస్ చూసేటప్పుడు ఏ సంవత్సరంలో దీన్ని తీసుకొచ్చారు, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఇందులో ఉన్నటువంటి ఫ్యూయల్ ఏ టైప్ అంటే సాలిడా, లిక్విడా, క్రయోజెనికా. చూడండి, సాలిడా, లిక్విడా, క్రయోజెనికా. దీని పేలోడ్ కెపాసిటీ ఎంత, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నట్టుగా ప్రతి దానికి కూడా మనం చూసుకుంటాం. అయితే పిఎస్ఎల్విలోకి వచ్చేసరికి 4 స్టేజెస్ ఉంటాయి, సాలిడ్, లిక్విడ్, సాలిడ్, లిక్విడ్ అనేసి. అదే జిఎస్ఎల్విలోకి వచ్చేసరికి 3 స్టేజెస్ ఉంటాయి, సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్. కానీ ఇక్కడ క్రయోజెనిక్ని మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము, గుర్తుంచుకోవాలి. ఇక్కడ రష్యా నుంచి మనం అడిగి తీసుకున్నటువంటిది క్రయోజెనిక్. కానీ జిఎస్ఎల్వి మార్క్ 3లోకి వచ్చేసరికి మనం ఇక్కడ ఇండిజీనస్గా డెవలప్ చేసుకున్నాము క్రయోజెనిక్ ఇంజన్ని, దాన్నే C20 అనేసి పిలుస్తాము, పేరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎస్ఎస్ఎల్వి, ఇందులో 3 స్టేజెస్ ఉన్నాయి, మొత్తం కూడా సాలిడే. అయితే ఎస్ఎస్ఎల్వి రీసెంట్గా లాంచ్ చేశారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే జిఎస్ఎల్వి MK3ని ఇప్పుడు మనము LVM3 అనేసి పిలుస్తూ ఉన్నాము. LVM3 అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3 అనేసి పిలుస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో జిఎస్ఎల్వి మార్క్ 3 అనేది గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, 500 kgs బరువు ఉన్నటువంటి స్పేస్ క్రాఫ్ట్ని లో అర్త్ ఆర్బిట్లోకి, మనకు ఆర్బిట్స్లో రకాలు ఉన్నాయి, ఏమని లో అర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, హై ఎర్త్ ఆర్బిట్ ఇలా. సో దానికి సంబంధించి లో అర్త్ ఆర్బిట్లో ఇది స్పేస్ క్రాఫ్ట్ని మోసుకెళ్ళగలదు. అంటే ఈ ఎస్ఎస్ఎల్విని తయారు చేయడానికి మనకు ఎక్కువ సమయం అనేది పట్టదు. అలాగే కాస్ట్ ఎఫెక్టివ్, చిన్నగా ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చుతోనే ఇది సాధ్యమవుతుంది. అలాగే వర్సటైల్ అంటే ఏంటి, వివిధ రకాలుగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మరి శాటిలైట్ టైప్స్కి సంబంధించి చూస్తే ఇక్కడ మనం సైజ్ని బట్టి, పర్పస్ని బట్టి వివిధ రకాలుగా చెప్తూ ఉంటాం. ఇక్కడ గుర్తుంచుకోవాలండి, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి మనల్ని స్పేస్ టెక్నాలజీ అప్లికేషన్స్ అని అడిగినప్పుడు ఒకటి సెక్టార్ వైజ్గా అంటే ఏంటి, హెల్త్కి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి, ఇలాగా సెక్టార్ వైజ్గా మనం ఎగ్జాంపుల్స్ ఇస్తూ రాయొచ్చు. లేదు అంటే ఇలా శాటిలైట్స్ని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నానో శాటిలైట్స్, మైక్రో శాటిలైట్స్, మ్యాక్రో శాటిలైట్స్ సైజుని బట్టి ఇలా డిఫరెన్షియేట్ చేశాం. అయితే ఇక్కడ నానో శాటిలైట్స్ అన్నప్పుడు రీసెంట్గా ఆజాదీ శాట్ అన్నటువంటిది ఏంటి, 750 మంది అమ్మాయిలు కలిసి ఈ ఆజాదీ శాట్ అన్నటువంటి ఉపగ్రహాన్ని తయారు చేయటం జరిగింది, ఇస్రో దీన్ని ప్రయోగించింది. సో అలాగా ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి, మైక్రో శాటిలైట్స్, మ్యాక్రో శాటిలైట్స్ ఇలాగా. అయితే ఈ పర్పస్కి సంబంధించి ఏవైతే మనం కేటగరైజ్ చేసామో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటున్నాం. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ దీన్ని అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అని కూడా పిలుస్తాం. ఇందాక మనం అనుకున్నట్టుగా ఫ్లడ్స్ కానీ, లేదంటే తుఫాను కానీ ఇలా వచ్చి పంట నష్టం జరిగింది, లేదా ఒక డిజాస్టర్ అనేది సంభవించింది, ఎంత మొత్తంలో అక్కడ నష్టం వాటిల్లింది, ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, పంట నష్టం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవాల్యుయేట్ చేయడానికి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అనేవి ఉపయోగపడతాయి. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ లేదా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. నెక్స్ట్ చూడండి, కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ ఫోన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం, ఒకరి నుంచి ఒకరికి కాల్స్ మాట్లాడడానికి, ఇంటర్నెట్ కాల్స్ మాట్లాడడానికి, లేదంటే టెలిమెడిసిన్, ఈ సంజీవని అనేటటువంటి ఒక యాప్ ఉంది. ఈ సంజీవని ఏంటి, ఈ సంజీవని అన్నటువంటిది ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని ఏదో ఒక మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎక్కడో ఉన్నటువంటి ఇంకొక డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు, వీడియో కాల్కి కానీ లేదా నార్మల్ కాల్ ద్వారా తన యొక్క కన్సర్న్స్ని తెలియజేయచ్చు. అప్పుడు డాక్టర్ దానికి సంబంధించిన మెడిసిన్స్ని ఇవ్వటానికి వీలుంటుంది. దాన్నే మనము టెలిమెడిసిన్, దానికి సంబంధించిన ప్లాట్ఫామే ఈ సంజీవని అన్నటువంటిది. అలాగే మనకి జీసాట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో, జీసాట్ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ అన్నీ కూడా ఈ యొక్క కమ్యూనికేషన్ శాటిలైట్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్తాం. అలాగే నావిగేషన్ శాటిలైట్స్, మన భారతదేశానికి సంబంధించినటువంటి నావిక్ అన్నటువంటిది కావచ్చు, అలాగే GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అన్నటువంటిది కావచ్చు, వీటికి సంబంధించిన శాటిలైట్స్ అన్నీ కూడా నావిగేషన్ శాటిలైట్సే. మరి ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్ లేదా సైంటిఫిక్ శాటిలైట్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టుగా మన భారతదేశం ప్రయోగించినటువంటి మొదటి శాటిలైట్ ఏంటి, ఆర్యభట్ట అన్నటువంటిది, అవునా? సో ఆర్యభట్ట అన్నటువంటిది ఎక్స్పెరిమెంటల్ శాటిలైటే. అలాగే యాపిల్ అన్నటువంటిది, యాపిల్ ఈ శాటిలైట్ ఏదైతే ఉందో ఇది కూడా ఎక్స్పెరిమెంటల్ శాటిలైటే. కానీ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ కమ్యూనికేషన్ శాటిలైట్ యాపిల్ అన్నటువంటిది. అదే ఫస్ట్ శాటిలైట్ మన ఇండియాకి సంబంధించి ప్రయోగించింది ఆర్యభట్ట.
అలాగే అకాడమిక్ లేదా స్టూడెంట్ శాటిలైట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్న ఆజాదీ శాట్ అన్నటువంటిది స్టూడెంట్ శాటిలైటే. అంటే స్టూడెంట్సే దాన్ని డెవలప్ చేస్తే ఇస్రో అన్నటువంటి దాన్ని ప్రయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఔటర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్. అంటే మన భూమికి సంబంధించింది కాకుండా మిగతా దేనికి సంబంధించినటువంటిదైనా కూడా ఔటర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేసి మనం పిలుస్తుంటాం. అందులో భాగంగా పాస్ట్ మిషన్స్ అనేసి, ఫ్యూచర్ మిషన్స్ అనేసి 2 రకాలుగా మనం డివైడ్ చేసుకుంటే, పాస్ట్ మిషన్స్ చూడండి, చంద్రయాన్ 1 2008లో ప్రయోగించడం జరిగింది. ఇది ఏం చేసింది? చంద్రుడి మీద నీటి జాడని కనుక్కుంది. రెండవది మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇది ఏంటి? మార్స్ అంటే అంగారకుడి మీదకి ప్రయోగించినటువంటిది. అతి తక్కువ ఖర్చుతో మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా ప్రయోగించినటువంటి దేశం మనది. మూడవది చూడండి, చంద్రయాన్ 2. దీనిని 2019వ సంవత్సరంలో ప్రయోగించడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ ఇలా 3 ప్రయోగిస్తే అది కూడా సాఫ్ట్ ల్యాండింగ్ పర్పస్ కోసం మనం దీన్ని ప్రయోగించాం. ఆర్బిటార్ ఏమో కక్షలో సరిగ్గా దిగింది, కానీ ల్యాండర్ మరియు రోవర్ అన్నటువంటిది ల్యాండర్ లోపల ఉంటుంది. అయితే ఈ ల్యాండర్ అన్నటువంటిది కూలిపోయింది. చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద ఆ గురుత్వాకర్షణ శక్తికి లోనై ఇది కూలిపోయింది. సో అలా ఇది క్రాష్ అయినటువంటి పాయింట్కి ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ పాయింట్ పేరు ఏంటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే చంద్రయాన్ 3 రీసెంట్గా ఈ సంవత్సరంలోనే ప్రయోగించడం జరిగింది. ఇది విజయవంతమైంది కూడా, అవునా? ఇందులో భాగంగా ఏంటి, ఆర్బిటార్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ల్యాండర్ మరియు రోవర్ని ప్రయోగించాము. చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాలన్నటువంటి లక్ష్యంతో మనం ప్రయోగించాం. ఇది సక్సెస్ అయింది కూడా. మరి ఇక్కడ ల్యాండర్ సక్సెస్ఫుల్గా దిగినటువంటి చోటుకు కూడా ఒక పేరును పెట్టాం. అది ఏంటి? అలాగే మనం చూస్తే ఈ చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా, దీనిలో ఉన్నటువంటి ల్యాండర్ సక్సెస్ఫుల్గా మన యొక్క చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగినటువంటి ఆ రోజుని, ఏ రోజు? ఆగస్టు 23. ఆగస్టు 23నే మనము నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవాలి అన్నట్టుగా కూడా నిర్ణయించడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ఆదిత్య L1 మిషన్, సూర్యుడి మీద పరిశోధనలకు గాను మన ఇస్రో అన్నటువంటిది ఆదిత్య L1 మిషన్ని ప్రయోగించింది, అవునా? ఇక్కడ L1 అంటే లాగ్రాంజ్ పాయింట్ అనేసి పిలుస్తాము. అలాగే గగన్యాన్లో భాగంగా 3 దశలు ఉంటాయి. ఇది మానవ సహిత అంతరిక్ష యాత్ర కదా ఈ గగన్యాన్ అన్నటువంటిది. కానీ మొదటి 2 స్టేజెస్లోకి వచ్చేసరికి మనుషులు లేకుండా, అంటే మానవ రహిత అంతరిక్ష యాత్రల్ని నిర్వహిస్తారు. అది కరెక్ట్గా అయిందనుకున్న తర్వాత చివరిలో మన యొక్క వ్యోమగాముల్ని పంపించడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి మొదటగా ఈ TVD-1 అంటే ఒక డెమాన్స్ట్రేషన్ని చేపట్టడం జరిగింది మొదటి దశగా. ఇందులో ఏంటి, మన వ్యోమగాములు ఉండరు. అయితే ఇలా ప్రయోగించడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్ అయింది కూడా. మరి ఫ్యూచర్ మిషన్స్ ఏంటి అంటే ఈ గగన్యాన్ ద్వారా మనుషుల్ని పంపించటం, మన యొక్క వ్యోమగాముల్ని పంపించటం. అలాగే శుక్రయాన్ అంటే శుక్రుడి మీద ప్రయోగాల కోసం మన భారతదేశం ఈ శుక్రయాన్ అన్నటువంటి ప్రయోగాన్ని చేపట్టబోతోంది. అలాగే మంగళయాన్ 2 మార్స్ అంటే అంగారకుడికి సంబంధించి ఇంకొక ప్రయోగాన్ని చేపట్టాలి అన్నట్టుగా. అలాగే లూపెక్స్ అంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ అనేసి పిలుస్తాము. ఇది ఏంటి అంటే చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువాన్ని మరింతగా తెలుసుకోవటం కోసం ఏ దేశాలు, మన ఇండియా అలాగే జపాన్, ఈ 2 దేశాలు కలిసి ఈ లూపెక్స్ అన్నటువంటి దాన్ని తీసుకురాబోతున్నాయి. అలాగే ఇండియన్ స్పేస్ స్టేషన్, మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే మన ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రోకి 2 లక్ష్యాలను పెట్టడం జరిగింది, అవునా? అందులో ఒకటి ఈ యొక్క ఇండియన్ స్పేస్ స్టేషన్, రెండవది మన యొక్క వ్యోమగామిని చంద్రుడి మీద కాలు మోపేలాగా చేయటం. అయితే దీనికి ఏ సంవత్సరాలని లక్ష్యంగా పెట్టారన్నటువంటిది ఇంపార్టెంట్. చూడండి, ఇండియన్ స్పేస్ స్టేషన్ వచ్చేసరికి 2035 నాటికి ఏర్పాటు చేసుకోవాలి. అదే మన భారత వ్యోమగామి చంద్రుడి మీద కాలు మోపాలి కదా, ఆ సంవత్సరం 2040 కల్లా రావాలి అన్నట్టుగా ఈ 2 లక్ష్యాలని కూడా నిర్దేశించటం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్గా అడగచ్చు. నెక్స్ట్ చూడండి, ఇస్రో యొక్క మైల్ స్టోన్స్ ఏంటి అన్నట్టుగా. రీసెంట్గా మనం న్యూస్లో చూసుకుంటే తుంబా అంతరిక్ష కేంద్రం నుంచి నైక్ అపాచీ అన్నటువంటి దీన్ని ప్రయోగించి 60 సంవత్సరాలు పూర్తయింది అనేసి చదువుకుంటున్నాం, అవునా? సో 1963లో ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. తిరువనంతపురంలో ఉన్నటువంటి తుంబా అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం అన్నటువంటిది జరిగింది. నెక్స్ట్ చూడండి, 1965లో రోహిణి సిరీస్. ఈ రోహిణి అన్నటువంటిది దేనికి సంబంధించింది అని అడిగితే ఇవి సౌండింగ్ రాకెట్స్. గుర్తుంచుకోవాలి,
ఇవి సౌండింగ్ రాకెట్స్ అనమాట. మనము ఇండిజినస్గా వీటిని డెవలప్ చేశాము. నెక్స్ట్ చూడండి, 1975లో మన ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ అయినటువంటి ఆర్యభట్ట, దీనిని మనం సక్సెస్ఫుల్గా ప్రయోగించటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1981లో యాపిల్ అంటే ఏంటి? అరియాన్ ప్యాసెంజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అంటాము. ఇది మన ఇండియాకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్. చూడండి, ఫస్ట్ ఇండిజినస్ కమ్యూనికేషన్ శాటిలైట్ పేరే యాపిల్ అన్నటువంటిది. అలాగే ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్, అలాగే ఏఎస్ఎల్వి ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. వీటికి సంబంధించిన ఇయర్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదండి, జస్ట్ ఇవి ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్ అనేసి గుర్తుపెట్టుకోవాలి. అలాగే పిఎస్ఎల్వి 1994లో పిఎస్ఎల్వి అన్నటువంటి దాన్ని మనం అభివృద్ధి చేశాము. ఈ పిఎస్ఎల్వినే వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అనేసి మనం పిలుస్తూ ఉంటాం. అలాగే 2001లో జిఎస్ఎల్వి అంటే ఏంటి? జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని డెవలప్ చేయటం జరిగింది. అలాగే 2008లో చంద్రయాన్ 1 మిషన్ని మనం విజయవంతంగా ప్రయోగించాము. నెక్స్ట్ చూడండి, 2014లో జిఎస్ఎల్వి MK3 లేదా జిఎస్ఎల్వి మార్క్ 3 అన్నటువంటి దాన్ని మనం డెవలప్ చేయటం జరిగింది. దీంట్లో ఇండిజినస్ క్రయోజెనిక్ ఇంజన్ని మనం వాడాము. అలాగే మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా మంగళయాన్ అంటాము. దీన్ని ఎప్పుడు ప్రయోగించాము? 2013వ సంవత్సరంలో. అలాగే చంద్రయాన్ 2 ఎప్పుడు ప్రయోగించాం? 2019లో. అలాగే ఎస్ఎస్ఎల్వి 2022లో దీన్ని తీసుకురావటం జరిగింది. ఇండియాకి సంబంధించి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇది. మనకి కమర్షియల్ పర్పస్ కోసం దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. అలాగే 2023లో చూసుకుంటే మూన్ మీద చంద్రయాన్ 3 అన్నటువంటిది సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. అలాగే 2023లోనే ఆదిత్య L1ని మనం ప్రయోగించాము. అలాగే గగన్యాన్ TVD1 మిషన్ని కూడా సక్సెస్ఫుల్గా మనం ప్రయోగించడం జరిగింది. సో ఇవి ఇస్రో యొక్క మైల్ స్టోన్స్గా మనం చెప్పొచ్చు. మరి స్పేస్ సెక్టార్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అంటే 2020లో చూడండి, స్పేస్ సెక్టార్ ఓపెనింగ్ అంటే ఏంటి? ఇందులో ప్రైవేట్ ప్లేయర్స్ లేదా ప్రైవేట్ సెక్టార్ని ఇందులోకి అలో చేస్తూ ఉన్నారు అన్నట్టుగా. సో స్పేస్ సెక్టార్లో మనకి ప్రైవేటైజేషన్ అన్నటువంటిది 2020లో వచ్చింది. అలాగే డ్రాఫ్ట్ స్పేస్ యాక్టివిటీస్ బిల్ 2017 అన్నటువంటిది. అలాగే NSIL అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అన్నటువంటిది 2019లో తీసుకురావటం జరిగింది. దాంతోపాటే ఇన్స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అంటాం, ఇన్స్పేస్ అన్నటువంటిది. అలాగే ట్రైనింగ్ మరియు కొలాబరేషన్ని ఇస్రో అందిస్తోంది వేరియస్ అకాడమీస్తో. అలాగే ఇండియన్ స్పేస్ పాలసీ 2023. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఇనిషియేటివ్స్గా మనం చెప్పచ్చు. మరి ప్రైవేట్ సెక్టార్ రోల్ అన్నాము. ఎలా ప్రైవేట్ సెక్టార్ రోల్ అన్నటువంటిది ఇక్కడ ప్లే చేస్తూ ఉన్నారు అంటే, ఒకటి దిగంతర ఏరోస్పేస్ అన్నటువంటిది స్పేస్ డెబ్రిస్ ట్రాకింగ్ని చేస్తోంది. మనం చూస్తే మన భారతదేశంలోనే ఫస్ట్ ప్రైవేట్ SSA అబ్జర్వేటరీ. SSA అంటే ఏంటి? స్పేస్ సిచ్యుయేషనల్ అవేర్నెస్ అంటాం. SSA అబ్జర్వేటరీని ఈ దిగంతర అన్నటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఎక్కడ ఏర్పాటు చేసింది? దీని ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. దిగంతర ఏరోస్పేస్ అన్నటువంటిది మన భారతదేశంలోనే ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ సిచ్యుయేషనల్ అబ్జర్వేటరీని ఎక్కడ ఏర్పాటు చేసింది? దీని ఆన్సర్ నాకు చెప్పండి. అలాగే ధృవ స్పేస్ అన్నటువంటిది ఇది ఏంటంటే స్పేస్కి సంబంధించినటువంటి శాటిలైట్స్ని తయారు చేస్తుంది. అందులో భాగంగానే ఈ థైబోల్ట్ 1, థైబోల్ట్ 2 ఇవన్నీ కూడా. అలాగే బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ అన్నటువంటిది ఇది ఏంటి అంటే ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే స్మాల్ శాటిలైట్స్ని తయారు చేస్తుంది. అలాగే తాత్యా అర్త్ అన్నటువంటిది ఈ తాత్యా అర్త్ అన్నటువంటిది శాటిలైట్ ఇమేజరీ మరియు మ్యారిటైమ్ డేటాని కలెక్ట్ చేస్తుంది. అలాగే స్కై రూట్ ఏరోస్పేస్ అన్నటువంటిది రీసెంట్గా విక్రమ్ S అన్నటువంటి రాకెట్ని లాంచ్ చేయటం జరిగింది. దాన్ని మిషన్ ప్రారంభ్ అని కూడా మనం పిలుస్తూ ఉన్నాము. సో ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. అలాగే విక్రమ్ 1 అన్నటువంటి శాటిలైట్ని కూడా ఇది తయారు చేస్తోంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ స్పేస్ ప్లేయర్ వచ్చేసరికి అగ్నికుల్ కాస్మోస్ అన్నటువంటిది ఇది మొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ అయినటువంటి అగ్నిలెట్ అన్నటువంటి దాన్ని తయారు చేసింది. అలాగే పిక్సెల్ అన్నటువంటిది ఇది ఏంటి అంటే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజరీ మరియు స్పేస్ డేటాని కలెక్ట్ చేయటం జరుగుతుంది.
చివరిగా అనంత్ టెక్నాలజీస్. ఈ అనంత్ టెక్నాలజీస్ అన్నటువంటిది గగన్యాన్కి సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అనంత్ టెక్నాలజీ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ సర్వీసెస్ని అందిస్తుంది. ఇదంతా కూడా ఇప్పుడు స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్ యొక్క రోల్ అనమాట. నెక్స్ట్ చూడండి, మన ఇండియన్ స్పేస్ సెక్టార్కి సంబంధించి చూస్తే ఇస్రో అన్నటువంటిది ప్రపంచంలోనే 6వ అతిపెద్ద నేషనల్ స్పేస్ ఏజెన్సీ. అయితే మన భారతదేశం యొక్క స్పేస్ ఇండస్ట్రీ అన్నటువంటిది ఇప్పుడు $8 బిలియన్ ఉంది. కానీ ప్రపంచ మార్కెట్లో ఇది కేవలం 2% మాత్రమే. సో దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అలాగే గవర్నమెంట్ అన్నటువంటిది స్పేస్ సెక్టార్ మీద కేవలం $2 బిలియన్ మాత్రమే వెచ్చిస్తూ ఉంది. దాన్ని కూడా పెంచాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే ఇండియా చూడండి, దాదాపు 34 దేశాలకు సంబంధించి 380కి పైగా శాటిలైట్స్ని ఇప్పటికే లాంచ్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అంటే ఏంటి? మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇస్రో వేరే దేశాల అంతరిక్ష సంస్థలతో కలిసి కొన్ని ప్రయోగాల్ని నిర్వహించబోతోంది. అందులో భాగంగా ఒకటి నిసార్ అన్నటువంటిది. నిసార్ అంటే ఏంటి? నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రెడార్ అంటాము. రెండవది లూపెక్స్. లూపెక్స్ అంటే ఏంటి? లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అన్నటువంటిది. ఇది మన భారతదేశం జపాన్ అంతరిక్ష సంస్థతో కలిసి దీనిని లాంచ్ చేయబోతోంది. దీని ద్వారా ఏంటి అంటే చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువాన్ని మరింతగా తెలుసుకోవాలి అన్నటువంటి ఈ నేపథ్యంలోనే ఈ లూపెక్స్ అన్నటువంటి దాన్ని ప్రయోగించబోతున్నారు. అలాగే ఆర్టెమిస్ అకార్డ్స్ లేదా ఆర్టెమిస్ ఒప్పందం అంటాము. ఈ ఆర్టెమిస్ ఒప్పందాన్ని మనకి ఔటర్ స్పేస్ ట్రీటీ అన్నటువంటిది ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనము ఔటర్ స్పేస్ ట్రీటీ అని చదువుకుంటాం, అవునా? సో ఈ ఔటర్ స్పేస్ ట్రీటీ అన్నటువంటి దాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? దీని ఆన్సర్ నాకు కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అయితే ఈ ఆర్టెమిస్ ఒప్పందం ప్రకారం ఏంటి అంటే కొన్ని దేశాలు కలిసి ఇదిగో ఈ ఔటర్ స్పేస్ని ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకోకూడదు అన్నట్టుగా కొన్ని రూల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవటం జరిగింది. అందులో మన భారతదేశం కూడా చేరింది 27వ సభ్య దేశంగా. మరి మన ఇండియాకి స్పేస్ సెక్టార్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి అంటే, ఒకటి కాస్ట్ ఎఫెక్టివ్నెస్. అంటే ఏంటి? మనం గమనిస్తే 2017వ సంవత్సరంలో మనం ఫిబ్రవరిలో 104 ఉపగ్రహాలని ఒకేసారి ప్రయోగించాము. దానికి సంబంధించి అది కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటి? 104 ఉపగ్రహాలు సరే, కానీ దాన్ని కేవలం $15 బిలియన్ మనం ప్రయోగించటం జరిగింది. అంటే తక్కువ ఖర్చుతోనే అన్ని ఉపగ్రహాలని మనం ప్రయోగించాము. దానివల్ల ఏమైంది? మన యొక్క క్యాపబిలిటీ ఏంటి అన్నట్టుగా మిగతా దేశాలన్నింటికీ కూడా తెలిసింది. దానివల్ల మన యొక్క క్రెడిబిలిటీ ఎన్హాన్స్మెంట్కి కూడా ఉపయోగపడింది. అయితే ఇప్పుడు ఏంటి? స్పేస్ సెక్టార్లో ఎప్పుడు డిమాండ్ అనేటటువంటిది పెరుగుతూనే వస్తోంది. కాంపిటీషన్ అనేది పెరుగుతోంది వివిధ దేశాల మధ్య. మరి అలాంటప్పుడు కూడా మన స్పేస్ సెక్టార్ అనేటటువంటిది మరింతగా గ్రో అవ్వటానికి చాలా అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే కొలాబరేషన్. ఇందాకే చెప్పుకున్నాం, మన భారతదేశం ఇటు అమెరికా అంతరిక్ష సంస్థతో కావచ్చు, జపాన్ అంతరిక్ష సంస్థతో కావచ్చు, వీటితో కొలాబరేట్ అవుతూ వివిధ రకాల ప్రయోగాలను చేపట్టబోతోంది. అలాగే డిమాండ్ అనేటటువంటిది పెరుగుతూ ఉండటం. మనం చూస్తే చాలా దేశాలు స్పేస్ క్రాఫ్ట్స్ని తయారు చేసుకుంటూ ఉన్నాయి, కానీ లాంచ్ వెహికల్స్ని తయారు చేసుకునేటటువంటి పరిస్థితుల్లో లేవు. అవేం చేస్తున్నాయి? వేరే దేశాలు ఏవైతే ఈ యొక్క స్పేస్ వెహికల్స్ని కలిగి ఉన్నాయో, లాంచ్ వెహికల్స్ని, ఆ దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ప్రయోగాలు చేస్తున్నాయి. సో అలా కూడా డిమాండ్ అనేది పెరుగుతోంది. అంతేకాదు ఇప్పుడైతే స్టూడెంట్స్ కావచ్చు, ప్రైవేట్ ప్లేయర్స్ కావచ్చు, వీళ్ళు కూడా వివిధ రకాల ఉపగ్రహాలని ప్రయోగిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనకి డిమాండ్ అనేది కూడా పెరుగుతూ వస్తుంది. అలాగే ఇన్నోవేషన్ పెరగటం. అంతేనా? ఇప్పుడు చూడండి, 104 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించాము అంటే దానికి కావాల్సినటువంటి టెక్నాలజీని మనం పొందాలి, అవునా? దాని మీద ఎంతో వర్క్ చేయాలి. దానివల్ల ఇన్నోవేషన్ అనేటటువంటిది పెరుగుతుంది. చూడండి, మరి ఛాలెంజెస్ ఏంటి అంటే, ఒకటి లోవర్ స్పెండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పుకున్నాం, గవర్నమెంట్ కేవలం $2 బిలియన్ మాత్రమే స్పేస్ సెక్టార్కి సంబంధించి వెచ్చిస్తోంది అనేసి, అదొక ప్రాబ్లం. అలాగే లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది మనకి సరిగ్గా లేదు. అంటే ఎస్పెషల్గా స్పేస్ సెక్టార్కి సంబంధించి ఒక కొలాబరేటివ్గా కానివ్వండి, లేదా ఒక ఎక్స్క్లూజివ్గా ఒక చట్టం అనేటటువంటిది మనకి లేదు. అలాగే డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం. మన దగ్గర సరైనటువంటి డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం కూడా స్పేస్ సెక్టార్కి సంబంధించి లేదు. మనం కనుక చూస్తే యాంట్రిక్స్ దావాస్ కేసు ఏదైతే ఉంటుందో, యాంట్రిక్స్ దావాస్ కేసు, దీనికి సంబంధించి కూడా మనం గమనించవచ్చు, మన దగ్గర సరైనటువంటి డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం లేదు అన్నట్టుగా మనకి ఈ కేసు ద్వారా తెలుస్తుంది. అలాగే బ్రెయిన్ డ్రెయిన్ అంటే ఏంటి? మన యొక్క శాస్త్రవేత్తలు వేరే దేశాలకి వలస వెళ్ళిపోవటం, దాన్నే బ్రెయిన్ డ్రెయిన్ అనేసి మనం పిలుస్తాం. అలాగే స్పేస్ వార్ అంటే రాబోయే కాలంలో వార్స్ అన్నీ కూడా స్పేస్లోనే జరుగుతాయి,
దానికి మనం సిద్ధంగా ఉండాలి. అందులో భాగంగానే మనం ఏశాట్ అంటే యాంటీ శాటిలైట్ అంటాము. మిషన్ శక్తి అన్నటువంటి దీనికి సంబంధించే రాబోయే కాలంలో స్పేస్ వార్స్ కనుక జరిగితే దాన్ని ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి అన్నటువంటి నేపథ్యంలోనే ఈ మిషన్ శక్తి అన్నటువంటి దాన్ని ప్రయోగించడం జరిగింది. అలాగే రిసోర్స్ కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మ్యాన్ పవర్ అన్నటువంటిది కావచ్చు, కావాల్సిన మనీ అనేది ఫండింగ్ అనేటటువంటిది లేకపోవటం కావచ్చు, టెక్నాలజీ అనేది లేకపోవటం కావచ్చు, ఇలా వివిధ రకాల రిసోర్స్ కన్స్ట్రెయింట్స్ అన్నటువంటివి ఇప్పుడు మన భారత అంతరిక్ష రంగానికి ఎదురవుతూ ఉన్నాయి. మరి ఇలాంటి సవాళ్ళను ఎదుర్కొని మరింతగా ఇది ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మరి దీనికి సంబంధించి చూడండి, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ 2 ఇవ్వటం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా ప్రీవియస్గా అడిగినటువంటి మెయిన్స్ క్వశ్చన్స్. ఒక్కసారి వీటిని చూడండి. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? మన భారత అంతరిక్ష ప్రస్థానం మొదలై 60 సంవత్సరాలు దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా మన భారత అంతరిక్ష సంస్థ సాధించినటువంటి మైల్ స్టోన్స్ ఏంటి? ప్రైవేటైజేషన్ లేదా ప్రైవేట్ సెక్టార్ని స్పేస్ సెక్టార్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ సెక్టార్ రోల్ అనేది ఎలా ఉంది స్పేస్లో? అలాగే మన యొక్క స్పేస్ సెక్టార్కి సంబంధించి మనకున్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.